ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. 1996 సంవత్సరం నుంచి నేను ఈ జ్యోతిష ఆస్ట్రాలజీ ఫీల్డ్లో ఉన్నాను. అయితే నా అనుభవంలో కొన్ని వేలకు వేలు చూశాను, లక్షకు పైనే చూశాను. నేను చెప్పదలుచుకున్న నా అనుభవం ఏమి అనంటే, మనుషుల జీవితాలని అత్యంత ప్రభావితం చేయగలిగేటువంటి గ్రహాలు ముఖ్యంగా రాహువు, కేతువు అండి. తర్వాత శనిదేవుడు. ఈ గ్రహాల ప్రభావాలు విపరీతంగా ఉంటాయండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తాయి. ఇవాళ బిలీనియర్ అయినా, మిలీనియర్ అయినా, ఆఖరికి ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా ఒక మంచి పొజిషన్లో ఉన్న దీనికి అత్యంత ప్రధాన కారణం ఎక్కువ శాతం రాహుకేతువులు ఇచ్చే ఫలితాలే. ఈ రాహుకేతువులు, శని ఇచ్చేటువంటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయండి. తర్వాత శుక్రుడు, గురుడు కూడా ఫలితాలు ఇస్తారు. ఈ రాహుకేతు వలన చాలా సత్ఫలితాలు పొందగలిగిన వాళ్ళు ఉన్నారు. అంచేత మీ జాతకంలో రాహువు, కేతువు ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నారో చూడండి. అయితే రాహుకేతువులు జాతక చక్రంలో ఎప్పటికీ కలవరు. ఒకరికొకరు 7వ స్థానంలో ఉంటారు. రాశి చక్రంలో 12 స్థానాలు ఉంటాయి. ఒక స్థానం నుంచి లెక్క పెడితే 7వ స్థానం నుంచి లెక్క పెడితే మళ్ళీ 7వ స్థానం ఒకటవుతుంది. ఈ విధంగా రాశి చక్రాన్ని పరిశీలిస్తే 12 రాశుల్లోనూ వీరు ఆపోజిట్ స్థానంలోనే ఉంటారు. అమృత భాండం స్వీకరించారని, ఆ అమృత భాండం పంచేటువంటి సమయంలో దేవతలకి, రాక్షసులకి, దేవతల వైపుకి వెళ్ళి వీళ్ళు స్వీకరించారని విష్ణుమూర్తి శిరస్సును ఖండించినందువలన వీళ్ళు రాహువు, కేతువుగా మారారు. వీళ్ళు అందుచేత ఆ అమృతం స్వీకరించడం వలన వీళ్ళు దేవతామూర్తులు అయ్యారు. కాబట్టి వీళ్ళు ఇచ్చే ఫలితాలు కూడా మిగిలిన ఏ గ్రహాలు ఇవ్వటం అంతగా నేను గమనించలేదు. అంత అద్భుతంగా ఇస్తారు. అట్లా మీ జాతకంలో ఏ విధంగా ఉన్నారు, వీళ్ళకి సంబంధించినటువంటి ఆ ఉన్న స్థానాన్ని బట్టి ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది చూస్తే అవి మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి రాహు 4వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, కేంద్ర స్థానం, వాహన సంబంధమైన వ్యవహారాలు, అట్లాగే హోటల్స్, లాడ్జీలు ఇట్లాంటివి నడిపితే రాహువు సంబంధించినటువంటి ఫలితాన్ని బాగా ఇస్తుంది. అదే ఉదాహరణకి ఇదే కేతువు 4వ ఇంట్లో ఉన్నాడు, ఆధ్యాత్మిక సంస్థలు, ఆశ్రమాలు, అనాథ శరణాలయాలు, దేవతా సంబంధమైన వ్యవహారాలు ఇట్లాంటివి చేస్తే వాళ్ళు బాగా లాభిస్తారు. ఈ విధంగా మీ జాతకంలో ఈ రాహు, కేతు సంచారం ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.